రాహుల్ గాంధీ గారు జైశంకర్ గారిని మన ఇండియా ఫారెన్ పాలసీస్ కొలాప్స్ అయిపోయాయని 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, భారతదేశం పాకిస్తాన్తో ఎందుకు ముడిపడి ఉంది, అండ్ రెండోది, మనం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అసలు ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అండ్ యుఎస్ మీడియేట్ ఎందుకు చేసింది ఈ సీజ్ ఫైర్ గురించి అని. అసలు పాకిస్తాన్ ఇండియాతో ముడిపడి ఉండేటండి బాబు. అసలు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏకంగా పిఓకేనే మన వైపు ఎలా తెచ్చుకోవాలని చూస్తుంది. అండ్ రెండోది, మనం వాళ్ళ మీద దాడి చేస్తే ఒక కంట్రీ కూడా సపోర్ట్ చేయకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి? మన కంట్రీ పూర్తిగా టెక్నాలజీలో ముందుంది, సపోర్ట్ చేయకపోవడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 11 మిలిటరీ బేసెస్ పాకిస్తాన్ మీద దాడి చేసి కొలాప్స్ చేసింది, 170 టెర్రరిస్టులు చంపేసింది. ఇంక దీని గురించి ఈ క్వశ్చన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మూడోది ట్రంప్, దాని గురించి అయితే ఒక వీడియో చేశాను. సీజ్ ఫైర్ గురించి జైశంకర్ గారు ఏం మాట్లాడారండి, మీరైతే ఏమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారి ఇండియన్ ఫారెన్ పాలసీ కొలాప్స్ అయ్యిందని చెప్పడానికి గల కారణాలు కరెక్టా కాదా? కామెంట్లో చెప్పండి. జై హింద్.